హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షాప్లో కొనినట్టు ఎగ్జాక్ట్గా అదే టేస్ట్తో చాలా టేస్టీగా ఉండేలాగా బూందీ మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇట్లా జల్లించే గరిటె పెట్టుకోండి. దాంట్లో నేను ఇక్కడ 1 గ్లాస్ శనగపిండి వేసాను, కొంచెం నిండుగానే వేసుకున్నాను. దానికి ఒక 2 స్పూన్స్ అంతా బియ్యం పిండి వేసుకోవాలి. దీంట్లోనే మంచి కలర్ కోసం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇది ఆప్షనల్, సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ. అలాగే కొంచెం వంట సోడా వేసుకొని ఇలా చూపిస్తున్నట్టు జల్లించుకోవాలి. మనం ఇలా జల్లించుకోవడం అనేది కంపల్సరీ జల్లించుకోవాలి, అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే దీంట్లో సాల్ట్ మనం వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎలానో బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు, కారం, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలుపుతాం కాబట్టి ఆ సాల్ట్ అయినా సరిపోతుంది. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా బీట్ చేసుకునేది లేకపోతే నార్మల్ గరిటతో అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఫోర్క్ అయినా యూస్ చేయొచ్చు, ఈజీగా వస్తుంది. మొత్తం వాటర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మనకి శనగపిండి బ్యాటర్ అనేది మరీ టైట్గా అయిపోతే తోకలు వచ్చేస్తాయి, చూసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను బూందీ వేసుకోవటానికి ఇక్కడ ఈ గరిట వాడుతున్నాను, లేదు అంటే ఇలా చూపిస్తున్న చిన్న గరిట అయినా వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిట లేకపోతే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా టైం ప్రాసెస్ అన్నమాట. కాబట్టి నేనైతే ఇక్కడ నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి బూందీ గరిటతోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసరికి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం పల్లీల నూనె కూడా వేస్తున్నాను. మనకి పిండి వంటలకి పల్లీ నూనె వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం పల్లీ నూనె కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇలా చూపిస్తున్నట్టు నూనె బాగా కాగిన తర్వాత ఇట్లా వేసుకోవటమే. అండ్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ని ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది ఏంటంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక తడి క్లాత్ కానివ్వండి, ఇట్లాగా క్లాత్తో ఇట్లా తుడిచేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం చేత్తో క్లీన్ చేసుకొని మళ్ళీ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ దగ్గరికి వెళ్ళడం అదంతా చాలా టైం ప్రాసెస్ కదా. కాబట్టి ఇట్లా ఒక క్లాత్ లాగా పెట్టేసుకొని చిన్నది, దాన్ని మళ్ళీ ఒక 4 to 5 టైమ్స్ తర్వాత ఒకసారి జస్ట్ వాష్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. చూడటానికి చాలా మంచిగా వస్తాయి, రౌండ్గా చక్కగా తోకలు అవి కూడా ఎక్కువ రాకుండా బాగా వస్తాయి అట్లా క్లీన్ చేసుకుంటే. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మిక్స్చర్ కాబట్టి ఇక్కడ నేను ఇట్లా బిస్కెట్స్ అండ్ అలాగే కొంచెం కార్న్ఫ్లేక్స్ని, కొన్ని జీడిపప్పులు, ఇవన్నీ మనకి ఆప్షనల్ అనమాట. కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి, లేదంటే కరివేపాకులో తేమ ఉంటుంది కాబట్టి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని శనగపప్పు అండ్ కొన్ని అటుకులు కూడా వేసుకొని వేయించుకున్నాను. అండ్ ఫైనల్గా కొన్ని పల్లీలు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఆప్షనల్, మనకి ఇష్టమైనవి వేసుకొని వద్దు అనుకున్నవి స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలో వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు, కారం అండ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి, వేయించి మిక్సీ పట్టించిన జీలకర్ర పొడి ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి టేస్ట్కి తగినంత వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేడి మీద వేసేస్తే ఏంటంటే బూందీకి ఇవన్నీ కూడా మంచిగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అండ్ అలాగే షాప్లో కొనినట్టు, అచ్చం షాప్లో కొనినట్టే అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.